నీ భాష నీ ఊరు అని నీలిగావు కదరా. రొప్పుతున్నావే, ప్రాణభయంతో కొట్టుకుంటున్నావే. గుండె బెదిరి గుండాయిజం మీద పడిందా, రొమ్ము పగిలి రౌడీయిజం చచ్చిందా? కాలు దువ్విన రోషం ముందు కిరాయి గుండాల బలం ఎంతరా? నా గాలి దుమ్మంతా. నీ కళ్ళెదుటే నీ సామ్రాజ్యాన్ని కూలదోసి పిచ్చి కుక్కలా నిన్ను నడివీధిలో పరిగెత్తిస్తా. అప్పటి వరకు ఇక్కడే ఉంటా. ప్రాణభయంతో కొట్టుకునే నీ గుండెల్లో గుణపంలా దిగబడతా. తొడగొట్టి తుఫానులా త్రివేంద్రం నడి బొట్టున నిలబడతా. నువ్వు ఆంధ్ర సింహాద్రివి కాదన్నా, మా కేరళ సింగమలై. రాయ్, ఈ సింహాద్రి మీసం మీద చెయ్యేస్తే పాతాళం నుంచి అగ్నిపర్వతం బద్దలే పైకి లేస్తుంది. మాడిపోతావు, మసైపోతావు. సాధించినట్టే. ఏంటండి ఇక్కడ నిలబడ్డారు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో సింహాద్రి. అరవింద్, ఇక్కడ ప్రాణాలు పోస్తారు, ప్రాణాలు తీసే వాళ్ళకి స్థానం లేదు. ఒకసారి ఇందుతో మా ఇందు, నేనేమైనా తప్పు చేశానమ్మా? లేదు నాన్న, నేను కోరుకున్నది సింహాద్రిని, నువ్వు వెళ్ళిపోమన్నది సింగమలైని. నాకేం బాధగా లేదు నాన్న. అమ్మ చనిపోయాక ఇంకా ఇక్కడ ఉండాలనిపించట్లేదు నాన్న. ఏదైనా దూరంగా వెళ్ళిపోదా నాన్న. బాయ్సా మనుషులు పారిపోండి. హరి జాగ్రత్త, వెళ్ళిపో. నేను వచ్చేస్తాను, నువ్వు వెళ్ళు. హలో అన్నా, బాయ్ సాబు, అరవింద్ గారు బ్రీఫ్ కేసులో బాంబు పెట్టాడు. అరవింద్ గారు, ఆ సూట్ కేసులో బాంబు ఉందండి. అరవింద్ గారు, ఆ సూట్ కేసులో బాంబు ఉందండి. అరవింద్ గారు, నా మాట వినండి సార్. పది మంది చల్లగా ఉండడం కోసం నేను చావడానికైనా ఒకరిని చంపడానికైనా సిద్ధమే.
10 మంది కోసం ఒక్కడు చావటం తప్పు కాదన్నావు. ఆ ఒక్కడిని నేనయ్యాను. దానికే బాధపడటం లేదు, గర్వపడుతున్నాను. అబ్బాయి సపీడ వదిలించి అందరి జీవితాలకి ఆనందాన్నిచ్చావు. కానీ నా బిడ్డ ఒంటరిదైపోయింది. ఇక నుంచి దానికి అన్ని ఆకలేస్తుంది. ఇందిరకి తన తండ్రిని చంపాడన్నదొక్కటే తెలుసు. ఆ సూట్ కేసులో బాంబు పేలి ఉంటే అరవిందుతో పాటు ఇందిర, ట్రైన్లో ఉన్న జనం ఒక్కరూ మిగిలేవాళ్లు కాదు. ఆ నిజం తెలియక తనింత పనిచేసింది. ఆమె కోసం అతను ఎంత చేశాడన్నది ఇందిరకి తెలీదు. మాకెవరికీ తెలియకుండా అక్కడి నుంచి వచ్చేశాడు. మీకు దూరం అయ్యాడు. అతనిలో స్వార్థమే ఉంటే అక్కడే ఉండి కోట్లు సంపాదించేవాడు. ఒక స్టేటుకు లీడర్ అయి ఉండేవాడు. అవేవీ ఆశపడలేదు. అతని గుండెల్లో మీరు, మనసులో వేదంలాంటి మీ మాట తప్ప ఇంకేవీ లేవు సార్. అవునయ్య గారు, ఇందిరమ్మ మీ మనవరాలని చెప్తే మీ కూతురు అల్లుడు చచ్చిపోయారని చెప్పాల్సి వస్తుందని అది చెప్పలేక బాధల్ని అవమానాల్ని భరిస్తూ తనలో తను కుమిలిపోయాడయ్య గారు. కూతురు చనిపోయిందని తెలిస్తే తట్టుకెళ్ళనని చావు కూడా సిద్ధపడ్డావురా. నా కూతురిక లేదని తెలిసింది, కానీ నాకేం కాలేదు. నాన్నా, నా కొడుకు పోతే మాత్రం నేను తట్టుకోలేనురా. రేయ్ సింహాద్రి, నేను తట్టుకోలేను. సింహాద్రి. ఓహో, శేషశయ్య మీద విష్ణుమూర్తి. ఆయుష్షు ఆల్మట్టి డ్యామ్ అంత గట్టిది. మనిషికి 100 ఏళ్ళు, పేరుకి 1000 ఏళ్ళు. పేరులో విష్ణుమూర్తున్నాడు. లక్ష్మీదేవి పేరున్న వాళ్ళనే మనువాడతాడు. అయితే నన్నే. నా పేరు కస్తూరి లక్ష్మి. ఇందిర ఇంకొన్ని చూసుకోవాల్సిందే. ఇందిరన్నా కూడా లక్ష్మీదేవే తల్లి. ఇద్దరి మధ్య ఆ విష్ణుమూర్తికి వడదెబ్బే. సోడా కొట్టి లేపుకోండి. సోడానా? ఊరుకోమా. చిన్నప్పటి నుంచి పెంచిన నేనే వాడిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు అపార్థం చేసుకోవడంలో తప్పే ఉంది. మిస్టర్ నంబూద్రి ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ.
ఏమైందరా నీ తెలుగు రోషం? ఎక్కడ్రా నువ్వు మెలి తిప్పిన ఆంధ్ర మీసం? నువ్వు తిరగబడకపోతే నలిగిపోతుందిరా నువ్వు నమ్మిన నీతి. సిగ్గుతో చచ్చిపోతుందిరా నీ తెలుగు జాతి. ఇంతేనా? అయిపోయిందా? హ! నువ్వు పుట్టిన ఈ మట్టిలో పవర్ ఇంతేనా? హ! నీ యవ్వ! ఆంధ్ర మట్టిలో ఉన్న పవర్ ఏంటో చూస్తావురా? సింగమాలై 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 సింగమాలై. మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే మీరు చీమను గెలిపించండి. మీ పవిత్రమైన ఓటు ముద్రని చీమ మీదే గుద్ది చీమను గెలిపించ ప్రార్థన. చేయలేదు దోమలేదు మీ పవిత్రమైన ఓటుని తడి గుర్తుగా ఇవ్వాల్సిందిగా ఆగండి 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 ఆగండి. మీరు ఆగండి. తేల్చుకోవాల్సింది వాడు. సింహాద్రి, దేవుడికి దండం పెడితే సరిపోదురా? ఎవరిని పెళ్లి చేసుకుంటావో నువ్వే నా తెలుసుకో. మాట విను, నా మాట విను పెద్ద. ఈ మాట వినేది లేదు, వెళ్ళు. అయ్య బాబోయ్.